నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పొదుపు పొదుపు యొక్క ఆవశ్యకత, అసలు పొదుపుని ఎలా చేయాలి, అవసరం ఏంటి? గతంలో ఎప్పుడో ఒకసారి మాట్లాడినట్టు గుర్తుంది, కానీ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామా అనిపించిందండి నాకు. పొదుపు అంటే అన్నం మానేసి పొదుపు చేయక్కర్లేదు. పొదుపు అంటే ఏమిటి? మనకున్న దాంట్లో కొంత జాగ్రత్త పడ్డం, ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవటం. ఫ్యూచర్ అవసరం అంటే అప్పుడు ఏదో ఇల్లు కట్టుకోవటం, స్థలం కొనుక్కోవటం, బంగారం కొనుక్కోవటం, పిల్లల పెళ్ళిళ్ళు, ఏదైనా పొలం కొనుక్కోవడం, పిల్లల చదువులు, పెద్దవాళ్ళ అనారోగ్యాలు, ఇవన్నీ పొదుపు భాగాలే కదా. మనకే సడన్ గా వచ్చేసేటువంటి ఖర్చులు, ప్రమాదాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఏవైనా పెళ్లి పేరెంటాలు, అనుకోని ఖర్చులు, చాలా మంది చుట్టాలు వచ్చేయటాలు, మన వాళ్ళలోనే ఎవరికైనా ఇబ్బంది అయితే మనం ఆదుకోవలసి రావటాలు, ఇవన్నీ అవసరమే కదా జయ. వీటికి ఏంటంటే ఇది చిన్నైనా పెద్దైనా ఆడాళ్ళు చేయాలి, ఆడవాళ్ళకి పొదుపుగా ఉండాలి అంటారు. ఆడేమిటి మోగేమిటి, మనిషి అన్న ప్రతివాడు పొదుపుగానే ఉండాలి. దీనికి అన్నం తింటాం మానేసి పొదుపు చేయమని కాదు, అనవసరమైనవి మానేసి పొదుపు చేయాలి అని. ఎగ్జాక్ట్లీ. ఏది అవసరమో అది తప్పకుండా మనం కొనుక్కోవాల్సిందే. దానికి తగినట్టుగా గొరతేక బెత్తడిలాగా ఏదో చిన్న సంపాదనే అనుకో జయ. ఈ కాలం ఎట్లా ఉందంటే ఆడవాళ్ళు కూడా ఏదో ఒక పని చేయటం, ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్ద 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 సంపాదనలు వాళ్ళకి చెప్పేదేం లేదు. పెద్ద సంపాదనల్లో కూడా పొదుపు లేక అవస్థ పడే వాళ్ళని కోకొల్లలుగా చూస్తున్నాం మనం. ఇద్దరికి చెరుకో 1,00,000 వస్తుంది, వీళ్ళు ట్రిప్స్ వెళ్ళిపోతారు, క్రెడిట్ కార్డుల మీద అవి ఇవి ఇవి అవి ఏవేవేవేవేవో కొనేసుకుంటారు. ఒకళ్ళకంటే ఒకళ్ళు బెటర్ ఫోన్లు కావాలనుకుంటారు, ల్యాప్టాప్లు కొత్తగా కొనేస్తారు, బట్టలు విపరీతంగా బుక్ చేస్తారు, క్రెడిట్ కార్డు వాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి సడన్గా ఏదైనా ఖర్చు వచ్చిందంటే చెరుకో 1,00,000 వచ్చే వాళ్ళు కూడా మెమ్మే బెబ్బే అనే వాళ్ళని ఎంతమందిని చూస్తామో. ఇద్దరులో ఎవరైనా ఒకరు ఆగిపోతే, ఒకరు ఆగితే, కొంత ఆగితే, లేదా ఇద్దరు ఎందుకు ఆగరు? ఏం చెప్తాం, ఇద్దరు ఎందుకు ఆగరు? అంతే కదండి. ఈ ధోరణిలో కొంత మార్పు తెచ్చుకుంటేనే మనం ఈ అప్పుల పాలైపోకుండా ఉంటాం. ఇది పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు మాట్లాడుకోవటం, పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పించడం, కిడ్డీ బ్యాంక్లో వేయించటం, కిడ్డీ బ్యాంక్లో ఉన్న ప్రతి రూపాయి అవగొట్టేసుకోకూడదని చెప్పటం. ఎవరైనా వాళ్ళు వీళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు 10 రూపాయలు ఇస్తే పిల్లలు దాచుకుంటూ ఉంటారు. అవును. ఏదైనా కావాలన్నాడు అనుకో, కొనిపెట్టంగానే అది నా డబ్బుల్లోదేనా అని అడుగుతుంటారు. తమ డబ్బులు ఎందైపోయినాయో లెక్క పెట్టుకుంటారు. తన డబ్బులు లేదా ఒకడు ఉంటాడు, వాడికి క్యారేజ్ ఆర్ట్, ఆ ఇచ్చిన 100 పెట్టి ఐస్ క్రీమ్ తినేసి మ్యాగ్నమో ఏదో కొంటాడు 100 రూపాయలది, అయిపోయింది అంటాడు. ఒక్కడేమో ఇట్లా జాగ్రత్త పడతారు. అయిపోయింది అనే వాడికేమో 100 పెట్టి కొనుక్కోద్దు, 50 పెట్టి కొనుక్కో, 50 దాచుకో అని చెప్పాలి. చిన్నప్పటి నుండి చెప్పాల్సిందే. ఇంకోసారి అవసరమైనప్పుడు కొనుక్కొద్దు, కానీ మిగిలింది ఖర్చు పెట్టేసేయద్దు. ఇది చెప్తూ చేస్తూ ఉండాలి జయ. లైఫ్ లాంగ్ మనం పొదుపు చేయవలసిందే. ఇదివరకు అట్లాగా మనకి నికరాదాయాలు వచ్చే సోర్సెస్ ఎంతమందికి ఇప్పుడు ఉంటున్నాయి? తగ్గిపోయినాయి కదా. తగ్గిపోయింది. ప్లాన్డ్గా ఏవో ఇల్లు వాకిళ్ళు కొనుక్కుని ఇలా రెంట్లు వచ్చేవాళ్ళు, షాపుల మీద అద్దెలు వచ్చేవాళ్ళు ఒక రకం, బిజినెస్లో అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి సంవత్సరానికి ఇంత సాలినా తిరిగి వచ్చేవాళ్ళు. ఇదివరకు పొలాల మీద హైవేస్లు వచ్చేవి. ఇప్పుడు హైవేస్లు వచ్చే పరిస్థితులు తగ్గిపోలే. మనకి ఎట్లా అయినాయి, మన వాతావరణం బాగుండక మామిడికాయలు రాలిపోతాయి, వరి కంకులు రాలిపోతాయి, అన్నీ పోవటమే. అసలు పొలాలను ఎక్కడ ఉంచుకుంటున్నాం? ఉంచుకోవట్లేదు. ఉంచుకున్న వాడి పరిస్థితి కూడా ఓ డబ్బులు పడిపోతున్నాయని మనం అనుకోవడానికి వీల్లేదమ్మా. అనుకోకుండా 2 పుంజీలు వాన పడిందంటే వరి మొత్తం తన్నేస్తుంది. పంటంతా తడుపులు, ఆ తడుపులు అమ్ముకోవడం కష్టం. గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి ఎప్పుడుకో. ఆ లోపల ఇదివరకటి పరిస్థితులు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి హైవేజులు, కానీ 10లో 5లో 2లో 3లలో ఉండే వాళ్ళకి ఓ పెద్ద డబ్బులు వచ్చే కాలం అయితే కానే కాదు. ఎందుకంటే మన సీజన్స్ అన్ని చెడిపోయినాయి. ఇప్పుడు వచ్చిన 10 రూపాయలని దాచుకోవటమే. బట్టలకి పెట్టేటప్పుడు కానీ, బంగారానికి పెట్టేటప్పుడు కానీ, ఏవైనా వస్తువులు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఒక పిచ్చి కదా జయ. అవునమ్మ గారు. 2 ఏళ్ళు దాటితే ఆ వస్తువు పాత పడిపోతుంది. దాన్ని పారేస్తే 10 పైసలు కూడా రాదు కదా దాని మీద. ఇంట్లో ఉంటే చెత్త, అమ్మేస్తే ఏమీ రాదు, వేస్ట్ కదా. ప్రతి 2 ఏళ్ళకి ఏడాదికి ఫోన్లు మార్చేవాళ్ళు, ల్యాప్టాప్లు మార్చేవాళ్ళు చూస్తామా మనం? అసలు హెడ్ ఫోన్స్ ఉంటాయి జయ, ఒక్కొక్క ఇంట్లో 30-40 ఉంటాయి. ఏ కొత్తది వస్తే ఆ కొత్తది కొంటారు. ఇంట్లో ఉన్న నలుగురికి 4 వేరు 4 రకాల స్టైల్స్. ఫోన్లు అయితే ఇక అసలు చెప్పకు. మీరు పొదుపు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి, అన్నిటి మీదకి తీసుకెళ్ళాలి. 1,00,000 పెట్టి ఫోన్ ఎందుకు? 30-40 ఎందుకు కాదు? ఇవాళ కొనాలంటే ఇవాళే ఎందుకు కొనాలి? కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. ఖర్చులు మొట్టమొదట పోస్ట్ పోన్ చేయండి. పొదుపు చేయాలంటే మొట్టమొదటి చేయవలసింది అది అన్నం తింటాన్ని దయచేసి పోస్ట్ పోన్ చేయబోకండి. తిండికి పోస్ట్ పోన్మెంట్ వద్దు. రేపు తిందాం అన్నం అనుకోకూడదు.
రేపు కొనుక్కుందాం అనుకోవచ్చు వస్తువులు. ఎస్ ఎస్. ఈ వస్తు భ్రాంతిలో పడకుండా ఉంటే పొదుపు ఖచ్చితంగా అవుతుంది. ఇవాళ ఎట్లా అయిందంటే ఇంక ఈ రోజుల్లో 50-60 దాటితే మన పిల్లలు మనని సపోర్ట్ చేస్తారన్న నమ్మకం సుతరాము లేదు. లేదు. ఎంత దీర్ఘం ఉంది దానికి. మన డబ్బులు మనమే దాచిపెట్టుకోవాలి, తల్లులైనా తండ్రులైనా. డబ్బు లేకపోతే మనకి ఏ అవకాశమూ లభించదు. మన దగ్గర డబ్బో బంగారమో ఆస్తో స్వాస్థో ఉంటే అవి ఉన్నా కూడా చీదరించుకుని సరిగ్గా చూడకుండా ఉండే కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు ఉన్న కాలం ఇది. అవును. అవన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, అమ్మా నాన్న దగ్గర. అవన్నీ వీళ్ళకి రావాలి వాళ్ళ తదనంతరం. అవి తదనంతరం జరిగే లోపల వాళ్ళని ఎంత కాల్చుకు తింటున్నారు. చూస్తున్నాం కదా. ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే అవి వీళ్ళ దగ్గరే ఉన్నాయని కొంచెం ముద్దుగా ఉండేవాళ్ళు. కనీసం మాకేవకి ఎక్కడికి వెళ్తారు అని కాల్చుకు తినేయటం, మర్యాద లేకుండా ప్రవర్తించడం, దానికి వత్తాసు వచ్చే దొంగ మొహాలు కొన్ని ఉంటాయి. మరి మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అని కోపం వస్తే వాళ్ళ మీద తీర్చేసుకుంటారు. ఇదివరకు ఏదైనా ఆస్తి దాచిపెట్టుకుంటే వీళ్ళ దగ్గర ఉంటే పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారని నమ్మేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఏం లేదమ్మా, దాన్ని నమ్మడానికి వీల్లేదు. కానీ వాళ్ళెవరు చూడకపోయినా మిమ్మల్ని మీరు చూసుకోగలిగే అవకాశం ఓ మనిషిని పెట్టుకోవచ్చు, ఓ సహాయకులను ఎవరైనా పెట్టుకునేందుకైనా అవకాశం ఉంటుంది కదా. డబ్బులన్నీ పిల్లల పారం చేసేసేయటము, ఈ తెలివి తక్కువ పనులు చేయొద్దు. సొంతానికి కొంత పొదుపు అనేది ఎప్పుడూ అవసరమే. పిల్లల్ని చూడొద్దని నేను చెప్పట్లా, మీరు వేరేగా అర్థం చేసుకోకండి, అలా చెప్పట్లేదు, అది కాదు పాయింట్. అన్నీ చేస్తూనే కొంత పక్కకి పెట్టుకోవటము. మగవాళ్ళు వాళ్ళే ఒకడే ఉద్యోగం అనుకుందాం, వాడు ఏదో 2-3 చోట్ల పెడతాడు, నెలకి ఇంతని కట్ అయ్యేవేవో పెట్టుకుంటారు. దీనికోసమే, సేఫ్ సైడ్ కోసమే. ఆడవాళ్ళకి ఇంటి ఖర్చుకంత ఇంతని ఇస్తే కొంచెం జాగ్రత్తగా చేసి అందులో నుంచి కూడా ఒక 10 పైసలు మీరు పక్కకు పెట్టుకోండి. బొటాబొటీగా ఇస్తారనుకుందాం, కరెక్ట్గా సరిపోయేంత. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇంకో 500-1000 ఎక్కువ తీసుకోవటము. ఈ ఖర్చుల్లో మనం ఏంటంటే పిల్లల తిండి తిప్పలు, పిల్లల ఖర్చులు, మన ఇంట్లో సరుకులు, కొన్ని అనవసరమైనవి కూడా మనం కొనేసుకుంటూ ఉంటాం. అవును. ఈ సూపర్ మార్కెట్లకు వెళ్తామా, సూపర్ మార్కెట్కి వెళ్తే ఎన్ని అనవసరమైనవి వస్తాయో జయ. అవునా, సీజన్లో నేను అనుకుంటాను, నేను ప్రతిసారి ఈ పని చేస్తాను. నా సంగతి చెప్తాను. నేను ఇక్కడ ఈ మన మెట్రో లాంటి చోటుకు వెళ్తాను అనుకో, ఇంత పెద్ద మాయిశ్చరైజర్ కొంటే ఈ సంవత్సరం అయ్యాక అది ఉండిపోతుంది. చలికాలానికి ఇంత డబ్బా అక్కర్లా, ఇంటిల్లి 10 నలుగురు రాసుకున్నా అదేదో తక్కువకు వస్తుంది అనుకుంటా. ఈ డబ్బా వేస్టే కదా, వచ్చే సంవత్సరం దాకా ఉంచితే దాని వాసన నచ్చదు మనకి, మళ్ళీ ఫ్రెష్ది కొంటాం. ఆ కొనేటప్పుడు ఏం చేయొచ్చు మనం, ఇంత కొనకుండా కొనుక్కోవచ్చు కదా సీజన్ వరకు. ఇలా సీజనల్గా కొనే వస్తువులు, నేను నా సంగతి ఎందుకు చెప్పానంటే నేను ప్రతిసారి పొరపాటు చేస్తున్నా, ఈ సంవత్సరం చేయలే. ఓహో, జాగ్రత్త పడ్డాను నేను. వేస్ట్ అది వేస్ట్. పోని మనం వాడుకోం, పని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాత్రం మనుషులు కాదు. కావాలంటే ఫ్రెష్ డబ్బా ఒకటి కొనిపెట్టచ్చు వాళ్ళకు కూడా మనతో పాటే. ఎందుకు దాన్ని పడేయాలి? ఆ క్రీమ్ డబ్బా బయట పారేయటమే కదా. ఇలా కొనుక్కునేటప్పుడు మీ స్కిన్కి ఉపయోగపడేవే కొనుక్కోండి. ఏదో ఒకటి ర్యాండమ్గా కొని వేస్ట్గా పక్కన పారేయద్దు. బట్టలు అంతే, ఓ తెగ బుక్ చేసేయటం. కొన్ని పట్టవు, కొన్ని సరిపోవు. ఈ బ్రాండ్ బాగుందని ఇదే సైజు ఇంకో బ్రాండ్లో తెప్పిస్తే ఆ బ్రాండ్ పట్టదు. రిటర్న్ పాలసీ ఉందో లేదో చూసుకోము. ఇలాంటి చోట్ల పొదుపు చేయండి. ఎక్స్ట్రా ఖర్చుల్లో ఊరికే సరదాగా చేసేవి 10, 20 కలిపితేనే 1000 అవుతాయి చివరికి. అంతే కదా. 100గా 200గా 300గా. అక్కడి నుంచి ఇది కాకుండా క్రెడిట్ కార్డు వాడుకుంటారు. ఏదైనా మామూలు 25-30 వేలు వచ్చేవాడు కూడా ₹1,00,000 ఫోన్ కావాలి, ఫ్రెండ్ సర్కిల్లో బాగుండాలి. ఏదైనా ఒకటేనని చచ్చినా అనిపించదు. ఇంచుమించు దానిలాంటి ఫీచర్స్ ఏమైనా ఒక 25-30 వేల రూపాయల ఫోన్ ఎందుకు వద్దు మనకి అని అనుకోరు. క్రెడిట్ కార్డుల మీద కొనేయటం. అక్కడి నుంచి నెల నెల ఈఎంఐ. మీ ఈఎంఐ, మీ జీతము, ఇంట్లో ఉన్న ఖర్చు సరిగ్గా సరిపోతుంది. సడన్ ఖర్చు వస్తే మీరు ఏం చేస్తారు? ఆలోచించుకోవాలి. అది ఆన్సర్ ఉంటుందా? ఎవరికో చెప్పద్దు, ఎవరికైనా ఎందుకు సమాధానం చెప్పాలమ్మా? మన జీవితానికి మనమే కదా ఆన్సరబుల్. సడన్ గా ఏదైనా వస్తే ఈ ఫోన్ ఆదుకోదు. ఈఎంఐ వాడు నెల తిరిగేసరికి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. శాలరీ అకౌంట్లో అటాచ్మెంట్ పెడతారు కదా. ఈ సందట్లో ఫ్రెండ్స్కి క్రెడిట్ కార్డులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాడికి ఏదైనా ప్రాబ్లం అయిందంటే నువ్వు పడతావు సూప్లో. అంతే. ఈ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కడో ఒక చోట ఒక అడ్డుకట్ట, ఒక స్టాప్ పెట్టుకుని ఇంత మటుకు చేద్దాం, ఈ కాస్త పొదుపు చేద్దాం. 1000 రూపాయలు పెట్టి వస్తువు కొనుక్కుండా 700 పెట్టుకుంటే 300 ఉంటుంది పక్కకి. ఇలాంటి ఆలోచన చేస్తేనే మనం పొదుపుగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఏదైనా సడన్ ప్రాబ్లం అయినా
వారా వీరా అని కాల్మని వాటి వెనకాల పడకుండా జాగ్రత్తగా బయటపడతాము. ఈ ఫ్యాన్సీగా ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారని మనం చేయాలని ఈ ధోరణి మార్చుకోండి. పొదుపుగా ఉండటం ఈ రోజుకి చాలా అవసరం. నీళ్ల పొదుపు ఎంత అవసరమో డబ్బు పొదుపు అంత అవసరం. ఎగ్జాక్ట్లీ. భవిష్యత్ అవసరాలకి, సడన్ అవసరాలకి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేయటానికి ఎంత అవసరం చేయాలి డబ్బు? చాలా అవసరం కదా. ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చినాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలు బ్యాంక్ వాళ్ళు ఎన్ని రకాలు ఇస్తున్నారో, పోస్ట్ ఆఫీస్లో ఎన్ని ఉన్నాయో. పిల్లలు చిన్నతనాల నుంచి ఎంతో కొంత తీసి పక్కకు పెట్టే ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా వాళ్ళ చదువులకో, పెళ్ళిళ్ళకో, ఏ విదేశీ విద్యకో, దేనికో ఒకదానికి మీకే ఏదైనా అనారోగ్యమో సడన్ అవసరమో వాటికి ఇలాంటివి యూజ్ అవుతాయి. చిన్న మొత్తాల్లో పొదుపు చేయండి. పొదుపు లక్ష్మి అని భావించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే.